వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. సో రెగ్యులర్గా నేను అన్వర్ గారు చేసేటువంటి లా ఆఫ్ అట్రాక్షన్ వీడియోస్ అర్లీ మార్నింగ్ 6 o'clock పెడుతుంటే కూడా బీభత్సంగా చూస్తూ ఉన్నారు. లైక్స్ కంటే కూడా కామెంట్స్ ఎక్కువ ఉన్నాయి. హ్యాపీ ఫర్ యూ ఆడియన్స్ అందరికీ. సో ఎర్లీ మార్నింగ్ 6 o'clock వీడియోస్ కూడా చాలా బాగా ఆదరిస్తున్నారు. ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్ అనేటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాన్ని మన అన్వర్ గారు తీసుకొని రావటం అండ్ ఎర్లీ మార్నింగ్ 6 o'clockకి మా వీడియోస్ చూసి అంటే సుప్రభాతం ఎంత బాగా వినేవాళ్ళో మనీకి సంబంధించినటువంటి ఆర్థిక చైతన్యం, ఆర్థిక ఆరోగ్యం కోసం మేము చేసేటువంటి వీడియోస్ని బాగా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అయితే ఆ వీడియోస్ చూసి సక్సెస్ అయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. సో గతంలో విజయనగరం ఎంపీ కలిసెట్టి అప్పలనాయుడు గారు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ చూసాము. మధ్యలో లలిత షాపింగ్ మాల్ మాధవి గారు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ చూసాము. ఈరోజు మనతో పాటు రియల్ ఎస్టేట్ నుంచి సక్సెస్ అయినటువంటి పర్సన్ బిల్డర్ ప్రసాదరావు గారు. సో ప్రసాద్ గారు మనతో పాటు ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి, అంటే అన్వర్ గారు ఎప్పుడైతే వీడియోస్ చూడటం స్టార్ట్ చేశారో ఎటువంటి మిరాకిల్స్ జరిగాయి అని చాలామంది వెళ్ళాలా వద్దా, క్లాస్కి అటెండ్ అవ్వాలా వద్దా అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు కదా. ఒక్కసారి ఫీడ్బ్యాక్ విన్న తర్వాత మీ ఇష్టం, మీ ఊహకే వదిలేస్తాను. ఒకసారి వారం మాటలో నేను తెలుసుకుందాం. హలో అన్వర్ గారు. హలో ప్రసాద్ గారు. నమస్తే అండి. నమస్కారం సార్. అన్వర్ గారు, నాగరాజు గారు, ఫస్ట్ నా కృతజ్ఞతలు సుమన్ టీవీ వారికి, యాజమాన్యానికి, నాగరాజు గారికి, అన్వర్ గారికి. ఎందుకంటే ఇంత మంచి ప్రజల జీవితాలకి ఉపయోగపడే మంచి మంచి వీడియోలని మీరు అందజేస్తున్నందుకు మరొకసారి సుమన్ టీవీ యాజమాన్యానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ సార్. అయితే నా పేరు బిఎస్వి ప్రసాదరావు సార్. నేను హైదరాబాద్ అండి, కూకట్పల్లి. నేను రియల్ ఎస్టేట్ కమ్ బిల్డర్ అండి. ఆల్మోస్ట్ ఆల్ వెల్ సెటిల్డ్ అండి. మా పిల్లలు ఒక అబ్బాయి ఏమో ఆస్ట్రేలియాలో ఉన్నాడు, పాప ఏమో యుఎస్లో ఉందండి. ఆమె ఆర్కిటెక్టు. బాబు వచ్చేసి కమర్షియల్ పైలట్. యాక్చువల్గా నౌ ఈజ్ డూయింగ్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ బిజినెస్ చేస్తున్నారు ఆస్ట్రేలియాలో. మా కోడలు వచ్చేసి డాక్టర్ అండి, హెల్త్ సైన్సెస్. ఆమె పబ్లిక్ హెల్త్ ఎంఎస్ చేస్తూ ఉంది. పర్సనల్ బయోడేటా అయితే ఇదండి. ఓకే, మీరు ఎలా అంటే అన్వర్ గారి క్లాసెస్ ఎలా జాయిన్ అయ్యారు? అన్వర్ గారి క్లాసులు జాయిన్ అవ్వటానికంటే ముందర ఇంకో విషయం చెప్పాలి సార్. నాగరాజు గారు, మీకు మా మిసెస్ వీరాభిమాని. ఎలాగంటే థ్యాంక్ యూ సార్. మేడంకి మనీ అఫర్మేషన్స్ గత 4 సంవత్సరాల నుంచి మీ ఫాలో అవుతుంది ఆమె. మాకు చెప్తా ఉంది, మీరు కూడా చూడండి, దీంట్లో ఏదో ఉంది అఫర్మేషన్స్, ఇంట్లో కూర్చుంటే డబ్బులు వస్తాయంట. నేను దానికి ఎడిక్ట్ అవ్వలేదు సార్. ఇంట్లో కూర్చుంటే డబ్బులు ఎట్లా వస్తాయి? ఏదో ఒక ఉద్దేశం ఉండాలి, పని చేయాలి. అవును. సరే, నాగరాజు గారి ఫోన్ నెంబర్ కావాలండి, నాగరాజు గారితో ఒకసారి మాట్లాడాలి. వీడియోలోనే కనిపిస్తున్నాను మీతో పాటు మేడంకి. ఇప్పుడు కనిపిస్తానండి. అయితే సరే మాట్లాడతాలే అని చెప్పేసి అన్నాను. తర్వాత అన్వర్ గారి వీడియోలు కూడా చూసిందండి. అన్వర్ గారి వీడియోలు కూడా చూసిన తర్వాత నాకు చెప్పింది, ఇట్లా అన్వర్ గారు, నేను ఇంతకుముందు చూసిన వీడియోల కంటే ఈ వీడియో చాలా బాగుంది, ఈయన చెప్పే విధానం కానీ, అఫర్మేషన్స్ కానీ, మనీ మెడిటేషన్స్ కానీ అవి బాగున్నాయి చాలాగా, మీరు ఒకసారి చూడండి అంది. అన్వర్ అంటే మరి అంటే లేదండి, ఆయన భగవద్గీత కూడా చెప్తున్నారు అని చెప్పేసి అనేటప్పటికి సరే ఓకే చూద్దాంలే అని చెప్పేసి నేను అంత పెద్ద మైండ్ని తీసుకోలేదండి. జూన్లో అండి, June 28th, 29th మా బాబు ఆస్ట్రేలియా నుంచి మీరు అన్వర్ గారు, అప్పలశెట్టి నాయుడు గారు, ఎంపీ గారు వీడియో మనకు లింక్ పంపించాడు సార్. నేను ఆ లింక్ చూసిన తర్వాత పంపించాడు, చూశాను. ఒకరోజు చూడలేదండి, రెండో రోజు ఫోన్ చేశాడు, డాడీ లింక్ చూసారా అని. బాబు యాక్చువల్గా లింక్ చూడలేదు సార్, చూడలేదురా, నేను చూస్తాను అని చెప్పేసి అన్నాను. చూసిన తర్వాత ఇక అదే రోజు డిసైడ్, ఎట్టి పరిస్థితుల్లోనూ అన్వర్ గారి క్లాస్లో చేరాలి, మన జీవితాలు బాగు చేసుకోవాలి. అంటే దీనికి ఫస్ట్ క్లాస్ అయిన తర్వాత 2వ తారీఖుని, జూలై 2వ తారీఖుని ఫస్ట్ క్లాసు స్టార్ట్ అయిన తర్వాత మా మిసెస్ అంది, అరే ఈయన ఒక 4 సంవత్సరాల ముందులో వస్తే మన జీవితంలో ఎంత బాగుండేది. అంటే చాలా కోట్ల రూపాయలు కోల్పోయాను సార్ నేను. అంటే ఇంటికాడి నుంచి తెచ్చింది ఏం లేదు, సంపాదించాం, ఖర్చు పెట్టాం, పోగొట్టాం. అయినా కూడా ఇప్పటికి మనకి డోకా ఏం లేదు, కోట్ల రూపాయల మీదే ఉన్నాం, అంతా హ్యాపీగా నడుస్తుంది, ఇబ్బంది ఏం లేదు. కానీ జీవితంలో ఈయనతో మాట్లాడిన తర్వాత, ఈయన క్లాస్ విన్న తర్వాత జీవితంలో మనం ఏదో నేర్చుకోవాలి. మనం ముందరికి వెళ్ళాలంటే ఏదో నేర్చుకోవాలి. అది ఏంటి అనేది అన్వర్ గారి క్లాసులు వింటేనే తెలుస్తుంది. ఫస్ట్ థింగ్ అండి. ఫస్ట్ క్లాసు అయిన తర్వాత 2వ తారీఖుని, నాకు 29వ తారీఖున ఈయనతో చేస్తూ ఉండగానే నాకు ఈవినింగ్ ఫోన్ వచ్చింది సార్. ఒక ఫోన్ వచ్చింది. నేను రియల్ ఎస్టేట్ అంటే నాకు లేఅవుట్లు కూడా ఉన్నాయి సార్. నేను హైదరాబాద్లో 500 రూపాయలకి ఎకరం కొన్నాను సార్. 3 రూపాయలు గజం అమ్మా సార్. అంటే 3,000 ఆ కాలం నుంచి
500 రూపాయలు 200 రూపాయలు అడ్వాన్స్ కడితే గొప్పండి. కీసరగుట్టలో అమ్మాము సార్ ఫస్ట్ మేము. ప్రతి ఆదివారం 60 మంది కస్టమర్స్తో సిటీ బస్ వేసుకెళ్ళేవాళ్ళం సార్. బా ఒక్కళ్ళు వచ్చి అడ్వాన్స్ కడితే గొప్పండి ఆ రోజుల్లో, 81లో సార్. అలాంటిది ఈరోజు హైదరాబాద్లో కోట్లు అయిపోయి 500 రూపాయలల్లో 500 కోట్ల ఎకరం అయిపోయింది. రేపొద్దున 5000 కోట్లు అవుద్ది కూడా చెప్పలేం. డెప్త్ ఇది హైదరాబాద్కి ఉందండి. పోతే అన్వర్ గారి క్లాస్ విషయానికి వస్తే నాకు 29వ తారీఖున నాకు ఫోన్ వచ్చింది సార్ ఈవినింగ్. ఎప్పుడైతే నేను క్లాస్లో జాయిన్ అవుదాం అనుకున్నానో ఈవినింగ్ 5 o'clock నాకు ఫోన్ వచ్చింది సార్. సార్ మీతో మాట్లాడాలి, మన ల్యాండ్ సెటిల్మెంట్ గురించి మీరు టైం ఇస్తే మాట్లాడతామని. ఇద్దామని చెప్పేసి అని అన్నాను సార్. 2వ తారీఖుని ఐ థింక్ ఒక రోజు లేట్ అయినట్టుంది క్లాసు. 2వ తారీఖు ఈయనతో క్లాస్ తీసుకున్న తర్వాత ఈవినింగ్ వెళ్ళి కలిశానండి. కలిస్తే వాళ్ళు సార్ మేము ఒక 25 లక్షలు ఇస్తామంటే నేను 1 కోటి రూపాయలు అడిగాను. నేను 1 కోటి నథింగ్ సార్, కోటి కూడా 60,000 గజం సార్. అదే 1 కోటి రూపాయలు నథింగ్. 1 కోటి అడిగాను సార్. 1 కోటి అడిగితే లేదు సార్ అంత ఇచ్చుకోలేము మేము, ఎందుకంటే మీ మంచితనం విని మేము సార్ మంచివాడు మనకు చేస్తాడు హెల్ప్ చేస్తాడు అని చెప్పేసి బోర్డర్ ఇష్యూ సార్ అది. సరే అని చెప్పేసి అంటే సరే ఇక నేను ఏకదమ్ని నాదే రియల్ ఎస్టేట్ దెబ్బ ఎట్లా ఉంటుందంటే సార్ లక్షల మీదే కటింగ్ ఉంటుంది. ఇప్పుడు మీరు ఒక 10 లక్షలు డిస్కౌంట్ అడిగారు అనుకోండి, పర్లేదు 5 లక్షలు తీసుకుంటాం. లేదు సార్ 10 లక్షలు ఇవ్వాలంటే తీసుకుంటాం. అదే సేమ్ సినారియో నేను బిల్డర్లో నాది ఫెయిల్ అయింది సార్. ఓకే. ఎందుకంటే బిల్డర్లో 100లో ఉంటుంది సార్. రియల్ ఎస్టేట్ 100 రూపాయలది 10,000 అవుతుంది సార్. 10,000 10 లక్షలు అవుతుంది. బిల్డింగ్ దీంట్లో అవ్వదు సార్ అది. నాకు ఒక పెద్ద ఆయన చెప్పాడు, అయ్యన పాత్రుడు గారి తమ్ముడు, పాత మినిస్టర్ పాత్రుడు గారి తమ్ముడు శేషయ్య గారు అని చెప్పేసి ఒక ఆయన చెప్పాడు, ప్రసాద్ నీకు రియల్ ఎస్టేట్ లాగా నువ్వు బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో చేయబాకు, ఇది పచ్చాపారం, చేప బతికుండగానే అమ్ముకోవాలి, చేప చచ్చిపోయినాక అమ్ముకోకూడదు, రేట్ రాదు, రేట్ పడిపోతుంది, నువ్వు మార్కెట్ బాగున్నప్పుడే నువ్వు అమ్ముకోవాలన్నాడు సార్. అంటే అది ఇవన్నీ కూడా ప్రాక్టికల్గా పెద్దోళ్ళు ఏది చెప్పడం కూడా అది నిజం సార్. ఎందుకంటే నేను ఒక రేట్ పెట్టుకున్నాను సార్, ఆ రేట్ రాలేదని చెప్పేసి నేను క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేశాను సార్. నిజాంపేటలో పెద్ద బిల్డింగ్లు నాయే సార్. క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేశాను సార్. క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేస్తే వాడు 2,450 రూపాయలు ఇస్తానంటే నేను 3,000 అడిగాను సార్. రాలేదు సార్. పక్కనేళ్ళు కొనుక్కున్నారు సార్. పక్కనేళ్ళు కొనుక్కుని ఇట్లాగే ఫ్లడ్ వచ్చింది 2006లోనూ 7లోనూ ఫ్లడ్ వస్తే మొత్తం నిజాంపేట సెల్లార్లు మొత్తం మునిగిపోయినాయి సార్. నిజాంపేట సెల్లార్లు మొత్తం మునిగిపోయిన తర్వాత వాళ్ళు వచ్చి మళ్ళీ నా దగ్గర కొన్నారు సార్. కానీ నేను నా రేటు తగ్గలేదు సార్. లాస్ట్ వరకు ఏమైపోయిందంటే ఈ సత్యం కంపెనీ పడిపోవటం, సాఫ్ట్వేర్ వాళ్ళందరూ నా ఫైల్స్ అన్ని రిజెక్ట్ అయిపోవటం, ఆఫ్టర్ కన్స్ట్రక్షన్ 6 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి ఆఫ్టర్ కన్స్ట్రక్షన్ 2,200 రూపాయలకి అమ్మాను సార్ నేను. సో అలా స్టార్ట్ అయిన మీ జర్నీ. ఎంత లాస్ బేర్ చేశాను చూడండి. బట్ ఆ లాస్ బేర్ అంటే నేను బేర్ చేయలేదు సార్, నా భూమాత బేర్ చేసింది సార్. నాకు రియల్ ఎస్టేట్ ఉండటం వల్ల అప్పుడు కూడా నాకు ల్యాండ్స్ ఉన్నాయి సార్, నా లేఅవుట్లు ఉన్నాయి. ఈ లాస్ని నేను అక్కడ కవర్ చేసుకున్నాను సార్. ఈ లాస్ని నేను రియల్ ఎస్టేట్ మీద అక్కడ కవర్ చేసుకున్నాను సార్. భూమి మీద పెట్టిన రూపాయి ఎక్కడికి పోదు సార్. ఒకరోజు ముందులో అవ్వచ్చు, ఒకరోజు వెనకాల అవ్వచ్చు, కానీ పెరగటం పక్కా. మరి అన్వర్ గారి మీద పెట్టిన డబ్బు? అన్వర్ గారి మీద పెట్టిన డబ్బులు అసలు ఆ సమస్య లేదు సార్. దానికి అన్వర్ గారి మీద పెట్టింది డబ్బు కాదు సార్. అన్వర్ గారికి మేము ఇచ్చే ఫీజు పిసరంతా, ఆయన ఇచ్చే నాలెడ్జ్ మాకు కొండంత. మీకు ఎలాంటి మిరాకిల్స్ జరిగాయి? నాకు ఎలాంటిదంటే ఇప్పుడు ఆల్రెడీ రాదనుకున్న డబ్బు నేను ఎక్స్పెక్టేషన్ లేదు సార్, నా మైండ్లో కూడా లేదు దాంట్లో వస్తుందని చెప్పేసి. ఇప్పుడు ఆ డబ్బు రావడం వల్ల నిన్న 30th ఇంకొక 5 లక్షలు, 2వ తారీఖుని వాడు 50 లక్షలకి ఇమ్మన్నాను సార్ నేను. ఆయన 40 మీకు చేస్తాను సార్ నేను అన్నాడు. నేను 40 లక్షలు పెట్టుకున్నాను. 6వ తారీఖుని 10 లక్షలు తెచ్చి ఇచ్చాడు సార్. 10 లక్షలు 6వ తారీఖుని 10 లక్షలు 10 lakhs రూపీస్ తెచ్చి ఇచ్చాడు సార్. పిక్ కూడా పెట్టాను సార్. నిన్న నాకు 15 లక్షలు, అంటే యాక్చువల్గా మిగతా 35 లక్షలు ఇచ్చేయాలి సార్. 35 లక్షలు ఇచ్చేయాలి. నిన్న కొంచెం మార్కెట్ బాగోలేదు సార్ అని చెప్పేసి నిన్న 5 లక్షలు పంపించాడు సార్. ఇంకో 5 lakhs టోటల్ 15 వచ్చినాయి సార్. 15 లక్షలు 15 అన్ఎక్స్పెక్టెడ్ మనీ సార్. 15 లక్షలు అన్ఎక్స్పెక్టెడ్ మనీ అండి. నా దిమాకులో లేనిది. జస్ట్ మీరు ప్రాసెస్ నమ్మారు అంతే. అన్వర్ గారి క్లాస్లో చేరదాం అనుకున్నాగానే వన్ మిరాకిల్ చేరిన తర్వాత నాకు రాను ఏమైపోయిందంటే ఈ ల్యాండ్ మీద నాకు 15 కోట్లు కావాలి, వస్తాయి, ఇంకా ఉన్నాయి దాంట్లో ఇంకా ల్యాండ్స్ ఉన్నాయి. కాకపోతే ఏమైందంటే పేర్లు చెప్పకూడదు, అక్కడ పొలిటికల్ దీనివల్ల నేను వదిలేసుకున్నా సార్. ఆశ వదిలేసుకున్నా దీని మీద మనకేమీ రావు అని. కానీ ఇప్పుడు హోప్ జనరేట్ అయింది, హోప్ నిజం అవుద్ది, నిజం అయింది కూడా. 15 కోట్లు
అంటే హోప్ జనరేట్ అయింది, ఎస్ హోప్ నిజమైంది, జరుగుతుంది కూడా. జరుగుతుంది కూడా, జరిగింది కూడా. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. కంగ్రాచులేషన్స్ ప్రసాద్ గారు, నిజంగా గ్రేట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరి ఆదరాభిమానాలతో అన్వర్ గారితో పాటు మేము కూడా పెరగాలి. నేను ఒక్కనే కాదు, లోకం ప్రజానేకం ప్రతి వాళ్ళు కూడా అన్వర్ గారి వీడియో చూసిన ప్రతి వాళ్ళు కూడా ఇలాగే డెవలప్ అవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాను. 6 o'clock వీడియో రిలీజ్ అవటం అనేది పొద్దునే చూశాను సార్, నేను బా మార్నింగ్ చూశాను. అట్లా మీ ఎక్స్పీరియన్స్ మార్నింగ్ చూశాను. అంటే అన్వర్ గారు చెప్పేది కూడా ప్రతి మాట కూడా ఒక వజ్రాల మూట సార్. బా ఎందుకంటే ఆయన ఒక విషయం చెప్తున్నారంటే దాని వెనకాల ఆయన కృషి, ఆయన కష్టం ఎంతో ఉంది. ఎందుకంటే 200 పేజీలు బుక్ చదివితే ఒక 3-4 కొటేషన్లు వస్తాయి సార్. అలాంటి కొటేషన్లు ఆయన మాకు చెప్పేస్తున్నారు. మాకు చాలా ఈజీగా ఉంటుంది వినటానికి, కానీ అది అంత ఈజీ ఏం కాదు. మేము కూడా దాన్ని ఆచరణలో పెట్టి ప్రాక్టీస్ చేసి సాధన చేస్తేనే ఆ పని అవుతుంది. ఊరికే ఇంట్లో కూర్చుంటే డబ్బులు రావండి. కాకపోతే ఏంటంటే ప్రతి మనిషికి కాదు సార్, ప్రతి కుటుంబానికి, ప్రతి ఫ్యామిలీకి అన్వర్ గారు లాంటి కోచ్ అవసరం. ఎందుకంటారేమో, విమానం నడపాలంటే పైలట్ కావాలి, పైలట్ లేకపోతే విమానం నడపలేము. మన దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నా కూడా మనం విమానం నడపనీరు. మా అబ్బాయి కమర్షియల్ పైలట్ చేశాడు సార్. మా తమ్ముడు ఏవియేషన్ మినిస్టర్ పిఎస్ సార్ ఢిల్లీలో. కానీ మన దగ్గర డబ్బులు ఉంటే మనం చార్టెడ్ ఫ్లైట్ నడుపుకోగలం, కానీ పబ్లిక్ విమానం నడపలేము సార్. అట్లాగే ఫ్యామిలీకి కోచ్ అనేవాళ్ళు అవసరం సార్. అది కూడా అన్వర్ గారు లాంటి కోచ్. అతి పోయిందండి మీరు మళ్ళీ మాట్లాడుతుంటే చాలా గూస్ బంప్స్ వస్తున్నాయి. ఎందుకంటే అన్వర్ గారు కోచ్ లాంటి ఆయన ప్రతి ఫ్యామిలీకి అవసరం, ప్రతి మనిషికి కాదండి. ఎందుకంటే అందరి దగ్గర డబ్బులు ఉంటాయి సార్, అందరి దగ్గర తెలివితేటలు ఉంటాయి, అందరి దగ్గర వేరే వేరే అన్నీ ఉంటాయి. కార్లు ఉంటాయి, అదే హిందీ సినిమాలు చెప్పినట్టు సార్. ఇప్పుడు ఒక్కసారి సార్ మాట్లాడదాం. సార్ దగ్గర ఇప్పుడు ఎన్ని కార్లు ఉన్నాయి ఒకసారి విందాం సార్. మీరు ఏమేమి కార్లు మెయింటైన్ చేశారు సార్? నా దగ్గర ఫస్ట్ నేను అంబాసిడర్ సార్, ఫస్ట్ అంబాసిడర్ నేషనల్ ఇన్సూరెన్స్ ఏసీ అంబాసిడర్ కార్, ఏసీ కార్ నా దగ్గర ఉండేది. తర్వాత ఇండికా బ్రాండ్ న్యూ కొన్నాను సార్, ఇండికా బ్రాండ్ న్యూ కొన్నాను సార్. తర్వాత వెర్నాలో కూడా 3 నెలలు ఆగి క్యారా కలర్ అని కాఫీ కలర్ వస్తుంది సార్ ఇప్పుడు. అది ఒకప్పుడు ట్రెండింగ్ సార్. నా ఇండికా కూడా ఆక్వా గ్రీన్ అని ఫస్ట్ కార్ నాదే సార్. టాటా మోటార్స్లో ఫస్ట్ ఆక్వా గ్రీన్ కార్ కోసం వెయిట్ చేసి ఆ కలర్ తీసుకున్నా సార్. అంటే కొన్ని నా ఎట్లా ఉంటాయంటే స్పెసిఫిక్గా ఉంటాయి సార్, తెలుస్తుంది. ఈ వెర్నా కార్ సార్, వెర్నా కార్ అయిపోయిన తర్వాత వెంటో కొన్నాను సార్. వెంటో అయిపోయిన తర్వాత టొయోటా కరోలా 23 లక్షలు సార్, డీలక్స్ కార్. కరోలా అయిపోయిన తర్వాత BMW X3 కొన్నాను సార్. తర్వాత బెంజ్ C220, తర్వాత ఆడి A4 సార్, వోల్వో X60 సార్. 4 కార్లు నౌ ఐఎమ్ రన్నింగ్. వింటున్నారా? అంటే ఏం లేదు సార్, నాకేంటంటే ఫ్యాషన్ సార్. ఉన్న డబ్బుని మనం అనుభవించాలి. డబ్బు దాచుకుంటే ఏమి రాదు సార్, అనుభవించాలి. కాకపోతే ఇన్వెస్ట్ చేయడం కూడా రాదు సార్ నాకు. దాన ధర్మాలు చేయటం, బ్యాంకులో నాకు డబ్బులు ఉంటే ఎవరైనా పడితే మాత్రం నేను లేదన్నాను సార్. ఎంతోమందికి ఇచ్చాను సార్, ఇంతవరకు రాలేదు సార్. కానీ ఇప్పుడు అన్వర్ గారితో పరిచయం మీన్స్ మేము క్లాసెస్లో అటెండ్ అయిన తర్వాత 11th బ్యాచ్లో అటెండ్ అయిన తర్వాత అసలు డబ్బుని మనం ఎట్లా సద్వినియోగం చేసుకోవాలి, డబ్బుని ఎట్లా ఉపయోగించుకోవాలి, మనీ మేనేజ్మెంట్ ఏంటి. నాకు ఆల్రెడీ అవధూత్ సాదే అని చెప్పేసి స్టాక్ మార్కెట్లో మంచి కోచ్ ఉన్నాడు సార్. 3 లక్షల రూపాయలు ఫీజు కట్టి వెళ్ళాను సార్ నేను. బట్ ఏమి నేర్చుకోవాలి, మనీ మేనేజ్మెంట్ అని చెప్పేవాళ్ళు సార్. స్టాక్ మార్కెట్లో ప్రతి వాళ్ళు కూడా మనీ మేనేజ్మెంట్ అంటారు సార్. అంటే నీ దగ్గర డబ్బు ఎంత ఉంది, నువ్వు ఎంత మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నావు, ఎంత నువ్వు పర్సంటేజ్ ఇన్వెస్ట్ చేయాలి, ఎంత పర్సంటేజ్ నువ్వు బ్యాకప్ పట్టి పెట్టుకోవాలి. అది ఈయనతో క్లాసుల్లో జాయిన్ అయిన తర్వాత అది తెలిసింది సార్. గ్రేట్. నేను పర్సనల్గా ఇన్వెస్ట్మెంట్ అనేది ఎక్కడా పెట్టలేదు సార్. నేను కట్టిన బిల్డింగ్లో 4-5 మిగిలిపోతే, లేకపోతే కమర్షియల్ షాపుల్లో 4-5 మిగిలిపోతే అవి అట్టు పెట్టుకోవటమే. కానీ నేను పర్సనల్గా నా డబ్బులు పట్టుకెళ్ళి, నేను డబ్బులుంటే నాకేంటంటే సార్ ఆనందం సార్. నాకు రూపాయి లేకపోయినా కానీ బారోయింగ్ చేసేది సరే నా జేబులో డబ్బులు ఉండాలి సార్. ఎవరైనా అడిగితే ఇచ్చేయాలి. మీరు క్లాస్ సద్వినియోగం చేసుకున్నారు కదా? 100% సద్వినియోగం సార్.
11th బ్యాచ్లో చేరిన తర్వాత ఈ 5 గంటలది లెగటం అనేది ఫస్ట్ అనుకున్నాం సార్. 5 గంటలకి ఏం లెగుతాం ఇది, 5 గంటలు లేవాలి, మళ్ళీ 2 గంటలు కూర్చోవాలి. సినిమాలోనే 3 గంటలకి మధ్యలో బ్రేక్ ఇస్తారు, బ్రేక్ ఇస్తారో ఇవ్వడో, కాఫీ తాగాలి, ఎట్లాగా ఏంటని చెప్పేసి మొత్తానికి అనిమనస్కంగానో ఏదో రకంగా జాయిన్ అయ్యారు, అటెండ్ అయ్యాం 5 o'clock. 5 o'clock అటెండ్ అవ్వడం కూడా ఏంటంటే మనస్ఫూర్తిగా అండి. నేను 4:30 లేచి బ్రష్ చేసి బాత్రూంలోకి వెళ్ళి స్నానం చేసి వెళ్ళి దండం బొట్టు పెట్టుకుని 4:45కి నేను జూమ్ క్లాస్ ఆన్ చేసేవాడిని సార్. స్టిల్ ఇవాళ వరకు కూడా 4:45కి జూమ్ క్లాస్ ఆన్ చేస్తున్నా. నిబద్ధత, అది ఒక ఎక్సైట్మెంట్ సార్. సార్ వచ్చేస్తాడేమో, ఏమని చెప్తాడేమో ఏంటి అంటే అట్లాగా మా మిసెస్ ప్రతిరోజు కూడా దీపం వెలిగిస్తా అన్వర్ గారిని తలుచుకుంటుంది. అన్వర్ వారి దయ వల్ల నేను ఈరోజు ఈ దీపం వెలిగిస్తున్నా ఈ టైంకి. ఆమె చిరకాల వాంచ ఇంకోటి ఏంటంటే మీరు 5 గంటలకు లెగాలి, తెల్లారుజామున లెగాలి, బ్రహ్మ ముహూర్తంలో లెగాలి, మంచిది, పనులు అవుతాయి, యాక్టివ్గా ఉంటారు. మేము ఇంటికి 1 గంట దాకా మేలుకుని ఉంటాం సార్. ఎందుకంటే పాప వాళ్ళు యూఎస్లో ఉంటారు, వాళ్ళకి చిన్న బుడ్డోడు ఉన్నాడు. వాడితో మాట్లాడి ఇవన్నీ చేసి 1.5 year ఓల్డ్ అనమాట. వాడితో మాట్లాడి అది చేసి అవన్నీ కూడా చూస్తూ ఉంటే 1 గంట అయిపోద్ది సార్ పడుకునేటప్పటికి. అంటే 6ంటికి 7ంటికి మెలకు వస్తుంది కానీ లెగం సార్ బెడ్ మేయించి. ఆ బద్ధకంగా 8 o'clock లేస్తేనే లేచినట్టు ఉండదు సార్. ఇంతకుముందు నాకు ఎర్లీగా లేస్తే ఆ డే అంతా డ్రౌజినెస్ ఉండేది సార్. ఇప్పుడు లేదు సార్. వినండి. ఇప్పుడు లేదు సార్. ఆ రకంగా అన్వర్ గారి దయ వల్ల 5 గంటలు లేవడం అలవాటైంది ఒకటి. రెండోది ఏంటంటే ఈ క్లాసులు విన్నాము, అరే 2 గంటలు అప్పుడే అయిపోయిందా అనిపించింది ఫస్ట్ డే. తర్వాత ఆదివారం నాడు 4 గంటలు అన్నారు, 10 దాకానో 9:30 దాకానో పెట్టారు సార్. తెలియలేదు సార్ 4 గంటలు. అంటే ఆయన చెప్పేది ఎట్లాగుంటుందంటే సార్ హిప్నటైజ్ చేస్తారు కదా సార్. ఆయన చెప్పే వర్డ్ ఓ రకమైన ట్రాన్స్లో తీసుకెళ్ళిపోతుంది. ఎగ్జైట్మెంట్ ఈయన ఏం చెప్తాడు ఇంకా నెక్స్ట్ ఏంటి అని. ప్రతి డబ్బున్నవాడికి, ప్రతి తెలుగు వాళ్ళవాడికి, అందరికీ కూడా అన్నీ తెలుస్తాయి సార్. కానీ నడవడికి ఎట్లాగ ఉండాలి, జీవన విధానం ఎట్లా చేయాలి, ఇది ఇప్పుడు దీన్ని ఎలాగ మనం మలుచుకోవాలి, ఇది ఏంటి అనేది ఈయన ఏంటంటే సార్ కొంతమంది చెప్తారు సార్ ఇట్ అవసరం సార్, ఇట్ వెళ్ళిపోతుంది సార్. ఈయన చెప్పేది ఇంజెక్షన్ సార్. ఇంజెక్షన్ కూడా కాదు, ఆ ఇంజెక్షన్ రేపు మళ్ళీ ఆయన August 3rd నుంచి ఇవ్వబోతున్నారు. మళ్ళీ క్లాస్ ఉంది సార్, ఎన్రోల్ చేసుకోమని చెప్తారా, మీరేం చెప్తారా సార్? నేను చెప్పాగా సార్ ఇందాక, మేము ఇచ్చే ఫీజు ఫిసరంతా ఈయన చెప్పేది కొండంతా. August 3rd మనిషి కూడా అన్వర్ గారి క్లాసు వినండి. వినటం కాదు, అవసరం. ప్రతి వాళ్ళకి కూడా అవసరం. అందరికీ అన్నీ తెలుసు, అందరికీ అన్నీ ఉంటాయి. లేనోళ్ళు ఉన్నవాళ్ళు తరతమ భేదం లేకుండా ఆయన ప్రతి మనిషికి కూడా అర్థమయ్యేలాగా, అర్థం అంటే ఎలాగా, నర్సరీ పిల్లోడు కాదండి, ప్లే స్కూల్ అంటారు కదా సార్, ఊహ రాకముందే వాడికి నేర్పుతారు. అట్టంటి వాళ్ళకి కూడా కూర్చోబెట్టి చెప్పగలిగిన కెపాసిటీ అన్వర్ గారి దగ్గర ఉంది సార్. అన్వర్ గారి దగ్గర ఆ కెపాసిటీ ఉంది సార్. అలాంటిది మాదే ఉంది సార్. అన్నీ తెలిసిన వాళ్ళకే ఏం చెప్తాడు ఈయన అనుకుంటారు, అది వేరే విషయం. కాకపోతే ఈయన ఏంటంటే సార్ ప్రతి విషయం కూలంకషంగా అర్థమయ్యేటట్టు చెప్పి థియరాటికల్గా ప్రాక్టికల్గా రెండిటిగా సార్ మధ్యలో మీకు అర్థమవుతున్నాను. అసలు ఎక్కువ ముఖ్యమైన వాళ్ళకి ఒక కృతజ్ఞత చెప్పాలి సార్. భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి హితబోధ చేశాడు సార్, భగవద్గీత బోధించాడు. ఈ కలికాలంలో ఈ అన్వర్ గారు మాకు జ్ఞానబోధ చేస్తానికి వీళ్ళ తల్లిదండ్రులు ఈయన్ని మన కోసం భూమి మీదకి పంపించారు అనేది నా నమ్మకం సార్. వాళ్ళకి 100% నా ప్రత్యేక కృతజ్ఞతలు సార్. అన్వర్ గారి తల్లిదండ్రులకి నా ప్రత్యేక కృతజ్ఞతలు. ఎవరి పుట్టుక, ఎవరి జాతకం ఎవరి చేతుల్లో లేదు సార్, పైవాడి చేతిలో ఉంది. కాకపోతే పుట్టిన తర్వాత వాళ్ళ విషయ పరిజ్ఞానం కానీ, వాళ్ళ జ్ఞానం కానీ, వాళ్ళకి విద్యాబుద్ధులు కానీ, వాళ్ళకి చెప్పే విధానం కానీ, మనం ఇంట్లో నడవడం బట్టి కానీ మనం నేర్చుకోవడం జరుగుతుంది. కానీ నేర్చుకొని స్పిరిచువల్ నాలెడ్జ్ని కూడా ఆయన ఇప్పటికీ అష్టాదశ శక్తుల గురించి చెప్పేటప్పుడు కానివ్వండి, అమ్మవారి గురించి చెప్పేటప్పుడు కానివ్వండి, నాకు శ్రీరాముని గురించి చెప్పేటప్పుడు కానివ్వండి, భగవద్గీత గురించి చెప్పేటప్పుడు గూస్ బంప్స్ వస్తాయి. అన్ని ఎలా నేర్చుకుని చెప్పగలుగుతున్నారు, నాకు ఇది వస్తుంది. ఇప్పుడు స్పిరిచువాలిటీ అంటే పరిగెత్తిస్తారు దాన్ని.
అంటే ఉత్తేజపరచడం అందులో ఉన్న ఎమోషన్స్ మొత్తం ఇలా ఉంటాయని చెప్పేసి కంటి ముందు కళ్ళకు కట్టినట్టు సినిమా చూపించడం. స్పిరిచువల్ అంటే ఒకటి మీకు అర్థం వచ్చాను సార్, మరి చెప్పొచ్చో చెప్పకూడదు తెలీదు. మా మనోడు 1.5 years సార్, 15 నెలలు 16 నెలలు వచ్చింది. లాస్ట్ ఇయర్ నేను అమెరికాలో ఉన్నాను సార్, మార్చిలో పుట్టాడు. వాడు చిన్నతనం నుంచి నేను మా అమ్మాయి వాడు ప్రెగ్నెంట్గా ఉన్నప్పటి నుంచి ఓన్లీ చాటింగ్లో ఓం కానీ భగవద్గీత కానీ ఈ ఓన్లీ స్పిరిచువల్ గీతాలే వింటూ ఉండేదండి. నేను ఆడికి మెల్లింగా పల్సర్ బైక్ పెడితే నవ్వేవాడు. ఇప్పుడు ఆడికి ఊహ తెలిసిన తర్వాత మాట్లాడతాం సార్, బొట్టు కనపడింది అనుకోండి సార్, ఓం అంటాడు, ఓం అంటాడు. టీవీలో ఈ సాంగ్స్ పెడితే వినడు, ఓం పెడితే వింటాడు, భగవద్గీత పెడితే వింటాడు. వెంకటేశ్వర స్వామి అర్చన వస్తుంటే వాడు దండం పెట్టుకుని నుంచుంటే తప్పిట్లు కొడతాడు. అంటే స్పిరిచువాలిటీ అనేది మొదటి నుంచి రావాలి సార్. అవును అదే అంటారు, అది ఆయన డెవలప్ చేసుకున్నారు. పిల్లలకి ఎలా అయితే మీరు నర్చర్ చేసి గ్రో అయ్యేలా చేస్తున్నారో మీ మనోళ్ళకి, అవును సార్, అట్లా ఆయన కూడా అంటే అది కూడా సార్ వాళ్ళ తల్లిదండ్రుల అదృష్టం సార్, వాళ్ళ తల్లిదండ్రుల అదృష్టం, తర్వాత మన అదృష్టం, మా అదృష్టం. థ్యాంక్ యూ. ఈ అబ్బాయిని భూమి మీదకి వదిలి, అరే నువ్వు జనాలకి నీతిబోధ చేస్తావు బతుకు, ఇప్పుడు రామలక్ష్మణులు ఎట్లాగా వాళ్ళని వాళ్ళ అమ్మ నాన్న చరిత్ర చెప్పుకుంటా చెప్పేసి చేయమన్నారో లవకుశులు, అట్లాగా అన్వర్ గారు పండర పామితులు అందరికండి. ఇప్పుడు చదువు ఉన్నవాడు కాదు, చదువు లేనివాడు కాదు, జ్ఞానం ఉన్నవాడు కాదు, జ్ఞానం లేనివాడు కాదు, ప్రతి వాళ్ళకి కూడా ఇలాంటి కోచ్ అవసరమే. ఈ కోచ్ అవసరం ఎలాగంటే, ఈయన అనంత పద్మనాభ స్వామి రత్న భాండాగారం ఉంది కదా సార్, నిధి కేరళ, అది ఎంత ప్రాముఖ్యమో అన్వర్ గారు విజ్ఞాన నిధి. ఎందుకంటే దానికి నిదర్శనం ఒకటే సార్, అంటే నేను అనుకుంటా ఆయనకు వచ్చిన అవార్డులు, నేషనల్ అవార్డు రావడం అంటే నాటి జోక్ సార్. ఇప్పుడు ఈ మధ్యకాలంలోనే 2 అవార్డులు తీసుకున్నారు ఈయన, దానికి ఇది మచ్చు తొనక. ఈయనకి 25 కంట్రీలు నాకు యాంబిషను, నాకు 25 కంట్రీల్లో నా కస్టమర్స్ ఉండాలి, నా స్టూడెంట్స్ ఉండాలని చెప్పేసి అనుకున్నారు సార్. 25 కంట్రీలు ఆల్రెడీ రీచ్ అయ్యారు సార్. నాట్ ఈవెన్ 25 కంట్రీలు సార్, ఓవరాల్ వరల్డ్ ఈయన స్ప్రెడ్ అవుతాడు సార్, దాంట్లో డౌట్ లేదు. ఆ మాట కూడా వేణుగోపాల్ గారు చెప్పారు సార్, ఈయన 25 కంట్రీలే కాదు చాలా ఎగబాగుతాడు. ఈ కుర్రాడు చెప్తా ఉంటే క్లాసు వినముచ్చటగా ఉంటుంది అని చెప్పేసి అంత పెద్ద మనిషే సర్టిఫికేట్ ఇచ్చారు సార్. రియలీ గ్రేట్ సార్. సో మనకి August 3rd అయితే క్లాస్ ఉంటుంది, దానికి మీరేం చెప్తారు? 11th బ్యాచ్లో మేము జాయిన్ అయ్యాము కదా సార్. 11th బ్యాచ్లో మేము నేర్చుకున్న ఈ విజ్ఞానానికి అంటే కూడా ఇంకా మనకు అవసరం, ఇంకా మనం నేర్చుకోవాలి అని చెప్పి అడ్వాన్స్ క్లాస్లో కూడా జాయిన్ అవ్వడం జరిగింది సార్. అడ్వాన్స్ క్లాస్లో జాయిన్ అయ్యాం. రేపు 6 months మెంబర్షిప్ ఏదో అంటున్నారు, దాంట్లో కూడా జాయిన్ అవుతాం. లైఫ్లో కంటిన్యూగా ఈయనతో పాటు మేము ట్రావెల్ చేస్తాం సార్, దాంట్లో డౌట్ లేదు. నో డౌట్ ఎట్ ఆల్. ఇప్పుడు ఎందుకంటే సార్ ఈయన చెప్పే ప్రతి ఒక్కొక్క మాట అది పొట్టం కట్టి లోపల పెట్టేసుకోవాలన్నట్టు ఉంటుంది సార్. ఎందుకంటే వజ్రాలు సార్, వజ్రాల మూటలు, అన్వర్ గారు వజ్రాల మూట. ఎస్, సుడిగుండంలో నుంచి చునామీలాగా బయట రావటం, గులకరాలే గుట్లుగా దొరుకుతాయి, వజ్రం ఒకటే దొరుకుతుంది. ఇప్పుడు అలాంటి ఈయన మాటలు ఎంత ఇన్స్పైరింగ్గా ఉంటాయి అంటే, ఇన్స్పైరింగ్, నాట్ ఈవెన్ ఇన్స్పైరింగ్, వాస్తవం కూడా. ఇప్పుడు ఈయన చెప్పే ప్రతి సబ్జెక్టులోనూ సార్, ప్రతి లా ఆఫ్ అట్రాక్షన్లో ఇది ఉంది అది లేదు అనేది కాదు సార్. చిన్నపిల్లవాడి దగ్గర నుంచి చనిపోయే వరకు కుటుంబం మొత్తానికి అవసరమైన, కుటుంబం మొత్తానికి దునియాలో ఎన్ని వ్యాపారాలు అయితే ఉంటాయో, ఎన్ని అవసరాలు అయితే ఉంటాయో, ఇప్పుడు ప్రతిదానికి డబ్బుతో ముడిపడింది సార్. ఇవాళ డబ్బు మెడిటేషన్ అనేది ఆయన చెప్పేది, డబ్బు మెడిటేషన్ ఏంటి, ఆరోగ్యం గురించి, ముద్రాలు ఏంటి, ఒక్కటి కాదు సార్, సమస్తం ఆయన కలగూర గంపలాగా అన్నీ కలిపిన మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ మాకు అందిస్తున్నారు ఈయన. దానికోసం నేను ఇప్పుడు ఈయన గురించి చెప్పాలంటే మీ స్టూడియోలో టైం చాలదు, మీ టూలో టైం చాలదు, అవతల వాళ్ళు రాసుకుంటానికి వినటానికి కూడా చెవులు చాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఫీడ్బ్యాక్. ఎందుకంటే ఈయనతో ప్రతి వాళ్ళు కూడా అసోసియేట్ అయ్యి జాయిన్ అయ్యి వాళ్ళకి కావాల్సిన నీడ్స్, అవసరాలు, విజ్ఞానం, ఆనందం అన్నీ కూడా నేర్చుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. ఎందుకంటే ఎవరు కట్టే ఏ రూపాయి కూడా ఇప్పుడు ఈ ఫీజు అనేది నథింగ్ సార్. లక్షలు తీసుకుంటున్నారు సార్ బయట, కానీ నో కంటెంట్. ఏదో మనం ఫీజు తీసుకున్నామా, చెప్పామా, అయిపోయిందా,
ఒక పూట భోజనం పెట్టి పంపిస్తున్నారు సార్. అంతే. దాని గురించి ఎవరు కూడా అధైర్యపడాల్సిన పని లేదు. అన్వర్ గారి క్లాస్ ప్రతి వాళ్ళకి అవసరం. ఈవెన్ కొన్ని విన్నాను సార్ నేను. ఈవెన్ క్యాన్సర్ ఆల్సో ఎఫర్మేషన్ మెడిటేషన్స్ వల్ల పాజిటివ్ మైండ్ హీలింగ్ వల్ల పాజిటివ్ మైండ్ సెట్ వల్ల హీలింగ్ అయిన సంఘటనలు నేను ఆల్రెడీ వీడియోలో చూశాను సార్, విన్నాను సార్. సో ప్రతి విషయం అవుద్ది సార్. మనం కాన్ఫిడెంట్గా చేయాలి. ఎస్. కాన్ఫిడెంట్గా చేస్తే అన్వర్ గారి సహకారాలు విజ్ఞానంతో మనం డెవలప్ అవడం ఖాయం. ఫ్యాంటాస్టిక్ అండి. సార్ ఫైనల్గా ఒక సింపుల్ విన్నాడు, మీరు చాలా మంది బయట ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ కోచెస్ ఉన్నారు. Yes, sir. సో నా లా ఆఫ్ అట్రాక్షన్ ఏంటి డిఫరెన్స్ వాళ్ళకి వీళ్ళకి? సార్ వేరే వాళ్ళ లా ఆఫ్ అట్రాక్షన్ ఒక లెక్క, అన్వర్ గారి లా ఆఫ్ అట్రాక్షన్ వేరే లెక్క. ఎందుకంటే సార్ డబ్బులు కట్టి ఎక్సైట్మెంట్తో వెళ్తే బయటకు వచ్చేటప్పటికి ఏముండదు సార్. ఒక పూట క్లాస్లో ఏముంటుంది సార్. ఈయన ప్రతిరోజు 2 hours బోధన చేస్తూ నీకు వినపడిందా, వినపడలేదా, రాసుకున్నావా, రాసుకోలేదా, అర్థమైందా, అర్థం అవ్వలేదా అని అడిగి దాన్ని మళ్ళీ హోంవర్క్ రూపంలో ఇచ్చి తెల్లారి పొద్దున్నే క్లాస్కి వచ్చినాక మీరు చేశారా, పలానా దానికి ఏంటి అని క్వశ్చన్ వేసి ఆన్సర్ తీసుకొని ఆయన సాటిస్ఫై అయ్యి మమ్మల్ని సాటిస్ఫై చేసి ఇంత హోంవర్క్ చేస్తేనే ఇంకక్కడికి బుర్రకు ఎక్కట్లేదు సార్. అంటే ఎక్కినట్టే ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఎవరికైనా ఊరికి వచ్చేస్తే సరదా సార్, తీసుకుని జోలు వేసుకుంటాం. కష్టపడాలంటే కొంచెం కష్టం. ఎస్. సో మిగతా వాళ్ళు చెప్పేది ఎలా ఉంటుందంటే సార్, ఒక రకమైన అట్రాక్షన్లోకి తీసుకెళ్ళి చక్కగా మధ్యాహ్నం భోజనం పెట్టేసి స్నాక్స్ ఇచ్చేసి టీ ఇచ్చేసి జై హింద్ జిందాబాద్. అన్వర్ గారు అలాగా సార్. ఆయన ప్రతిరోజు కూడా ఏం కొత్త విషయం చెబుదాం. ఇప్పుడు యాక్చువల్గా 5 to 7 సార్ క్లాసు. ఈయన 7:30 అవుతుంది, 7:45 అవుతుంది, 8 అవుతుంది, ఒక్కోసారి 8:30 కూడా అవుతుంది. అందరితో మాట్లాడుతున్నారు. ఆయన పేషెన్సీకి హ్యాట్స్ ఆఫ్ సార్. కోచ్ అనేది అవసరం సార్. వీడియోలు చూస్తే రాదు సార్, వీడియోలు చూస్తే వస్తుంది, ఇట్లా వస్తుంది, ఇట్లా పోద్ది. ఇప్పుడు కళ్ళు చూస్తాయి సార్, ఇది ఎక్కడ ఉంటుంది. అదే థియరాటికల్గా క్లాస్లో చూసామనుకో సార్, మేము చదువుకునే రోజుల్లో అవుట్ ఆఫ్ 6 క్లాసుల్లో ఒక క్లాస్లోనే ఉండేవాళ్ళం సార్. మిగతా క్లాసులోనే బయటికి వెళ్ళిపోయేవాళ్ళం. లేకపోతే లెక్చరర్ రాగానే ఆయనే అరే ఎంతమంది ఉంటారు, ఎంతమంది బయటికి వెళ్ళిపోతారని. ఎందుకంటే మనకి ఇంట్రెస్ట్ లేదు, అలాగే ఆయన తెలుసు. ఎలాంటి వాళ్ళు వస్తున్నారు? సైంటిస్టులు, ఇప్పుడు ఇస్రో సైంటిస్ట్ సార్. నేను చెప్పాగా సార్ ఇందాక, చిన్న పెద్ద ఎడ్యుకేటెడ్ తారతమ్యాలు లేకుండా. సార్ నేను వెళ్ళను సార్, నేను ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్. ఇప్పుడు నాకు 60 ఏళ్ళు సార్. నేను ఇప్పుడు ఇంకా సంపాదించి నేను ఇంకా ఏదో చేయాలన్న ఇదైతే లేదు. ఉన్నదంటే ఎంజాయ్ చేస్తే చాలు హ్యాపీగా. నేను ఆల్ కంట్రీస్ తిరుగుతాను సార్. ఎవ్రీ ఇయర్ ఒక కంట్రీకి వెళ్తాం. ఇప్పుడు ఇక్కడ జడ్జీలు ఉన్నారు సార్, డాక్టర్లు ఉన్నారు సార్, సైంటిస్టులు ఉన్నారు సార్, సైంటిస్టులు ఉన్నారు సార్. ఇందాకే ఒక వీడియో చూశాను సార్, ఇల్లిటరేటెడ్ సమ్ ఇంప్రెషన్ వాళ్ళు కూడా ఉన్నారు సార్. వాళ్ళు కూడా సక్సెస్ అయ్యారు సార్. ఇందాక వీడియో చూశాను, అతను ఎవరికో అప్పుడప్పుడే వచ్చినాయి అంట సార్. అలాగా ఇప్పుడు అంటే ఒకటి సార్, దీనికి నిదర్శనం ఒకటే నిదర్శనం. నేను ఎలా జాయిన్ అయ్యాను, ఎంపీ అప్పలనాయుడు గారు క్లాసు వీడియో చూసి జాయిన్ అయ్యా. ఎంపీ అప్పలనాయుడు గారే వచ్చినప్పుడు పబ్లిక్ మనిషి, పబ్లిక్ రిలేషన్ మనిషి అయినా, ఎందుకంటే ఎంతోమందిని ట్యాకిల్ చేయాలి. అలాంటిది ఆయనే వచ్చినప్పుడు మిగతా వాళ్ళు రావడం పెద్ద ఆశ్చర్యకరమైన విషయం కాదు సార్. డాక్టర్లు ఉన్నారు, సైంటిస్టులు ఉన్నారు, లాయర్లు ఉన్నారు. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు వచ్చి జాయిన్ అవుతున్నప్పుడు సార్ అక్కినే నాగేశ్వరరావు చెప్పేవాడు సార్, నేర్చుకున్నది ఇంత, నేర్చుకోవాల్సింది ఎంత అని. ఎస్. ఎందుకంటే అన్వర్ గారి దగ్గర నేర్చుకోవాల్సింది, అన్వర్ గారు సముద్రంలో అంటాడు సార్. మనం బకెట్లతో ముంచుకోవచ్చు, డ్రమ్ములతో ముంచుకోవచ్చు, ట్యాంకర్లతో పట్టుకెళ్ళవచ్చు, ఇంకా పెద్ద వాటిలతో పట్టుకెళ్ళవచ్చు. అది మన ఓపిక, మన ఆచరణ విధానాన్ని బట్టి, మనం నేర్చుకునే ఇంటెన్సిటీని బట్టి, ఉత్సాహాన్ని బట్టి ఉంటుంది సార్. అది ప్రతి వాళ్ళకి అన్వర్ గారు అవసరం. డబ్బు ఉన్నవాడు, డబ్బు లేనివాడు, చిన్నవాడు, పెద్దవాడు, జ్ఞానం ఉన్నవాడు, జ్ఞానం లేనివాడు, అట్లేం లేదు, అందరికీ అవసరం. అందరికీ అవసరం, అందరికీ అవసరం. అంటే వ్యవహారాన్ని ఎలా చక్కబెట్టాలి, ఒక డబ్బుని ఎలా మేనేజ్ చేయాలి, లేకపోతే ఒక ఎలా సంపాదించాలి, ఎలా సంపాదించడం అనేది సార్. ఈయనతో ట్రావెల్ స్టార్ట్ చేసిన తర్వాత నాకు 15 కోట్లు రాయిపోయి 50 కోట్లు రాసేసారు. నిజం, నేను స్క్రీన్ షాట్ పెడతాను. 50 కోట్లండి. ఐ రిసీవ్డ్ 15 crores ఫ్రమ్ మై ల్యాండ్. సార్ చెప్పిన అద్భుతమైన టెక్నిక్లో నేను 15 crores అనబోయి నా మైండ్ 50 కోట్లు రాసేసింది సార్ అక్కడ. అంటే కోట్లు అనేది ఈజీ అయిపోయింది, 100 కోట్లు 1000 కోట్లు అనేది ఈజీ అయిపోయింది.
ఎందుకంటే ఇవాళ కోటి చాలా ఈజీ అయింది అనుకోండి, కష్టపడి సంపాదిస్తే దాని విలువ తెలుస్తుంది, అది వేరే విషయం. అన్వర్ గారితో ట్రావెల్ స్టార్ట్ చేసిన తర్వాత నా ప్రాణానికి నాకు నేను 15 కోట్లు అనబోయి 50 కోట్లు రాసి బాగోదులు అని చెప్పి మళ్ళీ కొట్టేసి 15 కోట్లు రాసి. గ్రేట్ సార్, వెరీ గుడ్ ఫీడ్బ్యాక్ అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు యూ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్. ఇలాంటి ఫీడ్బ్యాక్ వస్తూ ఉంటే నిజంగా మీరు నేను చేసినటువంటి వీడియోస్ ఏవైతే ఉంటాయో ప్రతి ఇంటికి లా ఆఫ్ అట్రాక్షన్ వెళ్ళిపోయింది అనుకొని చెప్పడానికి ఇంతకంటే గొప్ప ఫీడ్బ్యాక్ చూడలేదు. థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ గారు. థ్యాంక్ యూ సార్. గాడ్ బ్లెస్ యూ అన్వర్ గారు, గాడ్ బ్లెస్ యూ నాగరాజ్ గారు. థ్యాంక్ యూ. మీరు ఇలాంటి మంచి మంచి వీడియోలు చేస్తూ అందరికీ జనాలకి ఉపయోగపడేలాగా మీ సుమన్ ఛానల్ చిరకాలం వర్ధిల్లాలని కోరుతూ థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మనీ. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ దిస్ వండర్ఫుల్ ప్రోగ్రామ్. మై ప్లెజర్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో చూశారు కదండి ఈరోజు వీడియోలో ప్రసాద్ రావు సార్ ఎంత అద్భుతంగా చెప్పారో. ఈవెన్ అన్ని కార్లు మెయింటైన్ చేసి ఒక హైదరాబాద్లో వెల్ సెటిల్డ్, పిల్లలు కూడా వెల్ సెటిల్డ్ అయిపోయి ఇంకా నేర్చుకోవాలని తపన ఉంది కాబట్టి ఈరోజు ఇంకా సక్సెస్ అవుతున్నారు. 50 కోట్లు ఇప్పుడు మేనిఫెస్టేషన్ చేస్తున్నారు. సో రండి మీరు కూడా ఈ వీడియో చూసి మరి నెక్స్ట్ బ్యాచ్కి రెడీగా ఎక్కడో రావాలని ఉందని గుర్తుపెట్టుకుని మైండ్ బ్లాక్స్ ఈజ్ ఈక్వల్ టు మనీ బ్లాక్స్. రావాలన్న కోరిక ఉంటూ ఆగిపోతుంటే ఆ మైండ్ బ్లాక్ మనీ బ్లాక్. సో ఈ వీడియో తరపున నేను నా తల్లిదండ్రులకు మనస్ఫూర్తిగా సర్వదా సపదా కృతజ్ఞత తెలుసుకుంటున్నాను. థ్యాంక్ యూ మై డియర్ డాడ్ అండ్ మమ్, ఇంత మంచి లైఫ్ ఇచ్చినందుకు. స్పెషల్ థ్యాంక్స్ టు మై పేరెంట్స్. సార్ చెప్పినట్టు ఇందాక నాకు చాలా మంచి హార్ట్ టచింగ్ అయింది ఆ పాయింట్. సో మీరు కూడా మీ తల్లిదండ్రులని నిజంగా రెస్పెక్ట్ చేయండి, లవ్ చేయండి. కింద కామెంట్ బాక్స్లో ఐ లవ్ మై పేరెంట్స్, ఐ రెస్పెక్ట్ మై పేరెంట్స్ అని టైప్ చేయండి. సో థ్యాంక్ యూ, మోర్ పవర్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ స్పెషల్ థ్యాంక్ యూ సార్. ఈరోజు ఈ వీడియోస్ 6 AM క్లబ్ అనేది కంప్లీట్ నాగరాజ్ సార్ ఐడియా అండి. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. నిజంగా మీ నాకు తెలిసి మీ ఐడియాస్ ఎలా ఉంటే వెరీ క్రియేటివ్, జీనియస్ బ్రెయిన్. నేను ఆడే చెప్తాను, నాగరాజ్ సార్ ఒక జీనియస్ బ్రెయిన్ అంతే. థ్యాంక్ యూ. పొద్దున్నే టార్చ్ బేరర్ ఫర్ మీ అని నిజంగా ఒక టైం పొద్దున్నే 6 o'clock వీడియో చూడంగానే ఒక రకమైన బాడీలో ఉత్సాహం నింపుకుని పనిచేయడానికి అవకాశం ఉంటుంది సార్. ఎందుకంటే మీరు అలా చెప్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉందండి. ప్రతి ఇంట్లో ఏ విధంగా అయితే సుప్రభాతం ఎంత మంచిగా ఉంటుంది అనిపిస్తుందో లైఫ్ స్కిల్స్ కూడా చాలా మంది వినాలి అనుకున్నట్టు నా ఆలోచన అనమాట. ఒక టార్చ్ బేరర్ లాగా నాకు అన్వర్ గారు దొరకటం అనేది నిజంగా నా అదృష్టం. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. స్పెషల్ థ్యాంక్స్ టు ఆడియన్స్, స్పెషల్ థ్యాంక్స్ టు యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.